భారతదేశంలో జరుగుతున్న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ముఖ్య థీము నారీ శక్తి. గత సంవత్సరం వరకు పెరడు నిర్వహించే మార్గాన్ని రాజ్ పథ్గా పిలిచేవారు. ఇప్పుడు ఆ పేరును ఏ విధంగా పిలుస్తున్నారు అంటే కర్తవ్య పథ్గా పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతానికి సంబంధించిన ఏ శకటాన్ని కర్తవ్య పథ్లో ప్రదర్శించారు. ప్రబల తీర్థ శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. మనము ఇప్పుడు 2023 పద్మ పురస్కారాల గురించి చర్చించుకుందాం. 2023 జనవరి 25న ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం పద్మ పురస్కారాలను ఎన్ని ప్రకటించిందంటే 106 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించడం జరిగింది. ఇందులో పద్మ విభూషణ్ పురస్కారాలు ఎన్ని ప్రకటించిందంటే 6 మందికి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పద్మభూషణ్ అవార్డులను ఎన్ని ప్రకటించారు అంటే 9 మందికి ప్రకటించడం జరిగింది. పద్మశ్రీ పురస్కారాలను ఎన్ని ప్రకటించారు అంటే 91 మందికి ప్రకటించడం జరిగింది. పద్మ అవార్డులో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే 19 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులకు పద్మ అవార్డులు ఎన్ని ఇచ్చారు అంటే 2కి ఇవ్వడం జరిగింది. మొత్తం అవార్డులో అత్యధికంగా పద్మ అవార్డు లభించిన రాష్ట్రం మహారాష్ట్ర. 12 మందికి పద్మ అవార్డులు లభించడం జరిగింది. 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. 8 మందికి లభించడం జరిగింది. పద్మ విభూషణ్ గ్రహీతలు 6 మంది. వారి గురించి చర్చించుకున్నాం. మొదటి వ్యక్తి బాలకృష్ణ విఠల్ దాస్ దోషి. ఇతను ఆర్కిటెక్ట్ రంగంలో పద్మ విభూషణ్ అవార్డు లభించడం జరిగింది. ఇతను గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. జాకీర్ హుస్సేన్ కళల రంగంలో పద్మ విభూషణ్ అవార్డు లభించడం జరిగింది. ఇతను మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. 3వ వ్యక్తి ఎస్ఎం కృష్ణ పబ్లిక్ అఫైర్స్ రంగం నుంచి ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు లభించడం జరిగింది. ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాడు. దిలీప్ మహల్ నోబిస్ ఇతను మరణాంతరం లభించడం జరిగింది. ఇతను వైద్య రంగంలో చేసిన కృషికి గాను ఇవ్వడం జరిగింది. ఇతను పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా 5వ వ్యక్తి శ్రీనివాస్ వర్ధన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మ విభూషణ్ అవార్డు లభించడం జరిగింది. ఇతను అమెరికాకి సంబంధించిన వ్యక్తి. 6వ వ్యక్తి ములాయం సింగ్ యాదవ్. ఇతనికి మరణాంతరం లభించింది. పబ్లిక్ అఫైర్స్ విభాగంలో లభించింది. ఇతను ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. పద్మభూషణ్ అవార్డులు గ్రహీతలు 9 మంది. వీరి గురించి చర్చించుకుందాం. మొదటి వ్యక్తి చిన్నజీయర్ స్వామి. ఆధ్యాత్మిక రంగంలో ఇతనికి లభించడం జరిగింది. ఇతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. 2వ వ్యక్తి ఎస్ఎల్ భైరప్ప. కళారంగంలో లభించడం జరిగింది. ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కుమార్ మంగళం బిర్లా. ఇతనికి వాణిజ్యం పరిశ్రమల రంగంలో లభించడం జరిగింది. ఇతను మహారాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. దీపక్ దార్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో లభించడం జరిగింది. ఇతను మహారాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. 5వ వ్యక్తి వాణి జైరామ్. కళారంగంలో లభించడం జరిగింది. ఈమె తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. సుమన్ కళ్యాణ్పూర్ కళారంగంలో లభించడం జరిగింది. ఇతను మహారాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కపిల్ కపూర్ సాహిత్య మరియు విద్యారంగంలో లభించడం జరిగింది. ఇతను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. సుధామూర్తి సామాజిక సేవకు పద్మ విభూషణ్ అవార్డు లభించడం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కమలేష్ డి పటేల్ ఆధ్యాత్మిక రంగంలో లభించడం జరిగింది. ఇతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వ్యక్తులు 7 మంది. వారి గురించి తెలుసుకుందాం. మొదటి వ్యక్తి ఎంఎం కీరవాణి. ఇతనికి కళల రంగంలో లభించడం జరిగింది. సంకురాత్రి చంద్రశేఖర్. ఇతనికి సామాజిక సేవలో లభించడం జరిగింది. గణేష్ నాగప్ప కృష్ణ రాజానగర్.
ఇతనికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో లభించడం జరిగింది. సివి రాజు ఇతనికి కళల రంగంలో లభించడం జరిగింది. అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో లభించడం జరిగింది. కోట సచ్చిదానంద శాస్త్రి గారికి కళారంగంలో లభించడం జరిగింది. ప్రకాష్ చంద్ర సూద్ ఇతనికి సాహిత్యం మరియు విద్యారంగంలో పద్మశ్రీ అవార్డు లభించడం జరిగింది. SSLV-D2 ఉపగ్రహం ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే 2023 ఫిబ్రవరి 10 నాడు జరిగింది. SSLV-D2 ఉపగ్రహం యొక్క వివరాలు, అందులో ఉపయోగించిన ఉపగ్రహాల గురించి తెలుసుకుందాం. మొదటి ఉపగ్రహం EOS-07 ఉపగ్రహం బరువు 156.3 కిలోలు. రెండవది జానుస్-1 ఉపగ్రహం బరువు 10.2 కిలోలు. ఆజాద్ శాట్ 2 ఉపగ్రహాల బరువు 8.7 కిలోలు. టర్కీ సిరియాలో భూకంప విలయం ఎప్పుడు సంభవించిందంటే 2023 ఫిబ్రవరి 6న సంభవించడం జరిగింది. రిక్టర్ స్కేల్పై ఎంత తీవ్రత నమోదు అయిందంటే 7.8గా నమోదైంది. ఈ భూకంపం వల్ల 50,000 మంది చనిపోవడం జరిగింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో భారతదేశం ఏ దేశాలకు సహాయం అందించింది అంటే తుర్కియే మరియు సిరియా దేశాలకు సహాయం అందించింది. టర్కీ యొక్క నూతన నామం తుర్కియే అంటారు. భారతదేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడం జరిగింది. వారి గురించి చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్. సిక్కిం యొక్క నూతన గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. జార్ఖండ్ యొక్క నూతన గవర్నర్ సిపి రాధాకృష్ణన్. హిమాచల్ ప్రదేశ్ యొక్క నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా. అస్సాం నూతన గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. మహారాష్ట్ర నూతన గవర్నర్ రమేష్ బైస్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క నూతన గవర్నర్ కైవల్య త్రివిక్రమ పర్నాయిక్. ఛత్తీస్గఢ్ యొక్క నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. మణిపూర్ నూతన గవర్నర్ అనసూయ యూకే. నాగాల్యాండ్ నూతన గవర్నర్ లా గణేష్. మేఘాలయ యొక్క నూతన గవర్నర్ పగు చౌహాన్. బీహార్ యొక్క నూతన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. లడాక్ నూతన గవర్నర్ బిడి మిశ్రా. న్యూజిలాండ్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికైనారు అంటే క్రిస్ హిప్కిన్స్. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సౌత్ ఈస్ట్ ది లెవాంట్ అను ఉగ్రవాద సంస్థగా ప్రకటించినది ఐక్యరాజ్య సమితి. రాయబారులను తొలగించుకున్న దేశాలు రష్యా, ఎస్తోనియా. ఈ 2 దేశాలు 2 రాయబారులను తొలగించుకోవడం జరిగింది. చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు అంటే పెట్రా పావెల్. ఐరాసాలో చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేసిన దేశం భారతదేశం. భారత్ నిర్మించిన జప్నా కేంద్రంను ఎవరికి అంకితం ఇచ్చారు అంటే శ్రీలంక దేశానికి అంకితం ఇవ్వడం జరిగింది. సైబర్ సెక్యూరిటీని బలోపేతానికి క్వాడ్ కూటమి సైబర్ ఛాలెంజ్ను ఏ దేశాలు ప్రారంభించాయి అంటే భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు కలిపి క్వాడ్ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. G20 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారతదేశంలో ఏ సేవలు ప్రవేశపెట్టిందంటే UPI సేవలను ప్రవేశపెట్టడం జరిగింది. భారత్, అమెరికా దేశాల మధ్య ఏ ఒప్పందం కుదిరిందంటే ICET ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులను ఖండించిన దేశం భారతదేశం. దేశంలో 5 సంవత్సరాల్లో ఎన్ని PACలు సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నారు అంటే 2 లక్షల PACలు మరియు సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. మొఘల్ గార్డెన్స్ పేరును ఏ విధంగా మార్పు చేశారు అంటే
అమృత్ ఉద్యాన్గా మార్పు చేశారు. జాతీయ స్థాయి మూల్యాంకన సంస్థ వారు ఏ పేరుతో ఏర్పాటు చేయనున్నారు అంటే పరాక్ పేరుతో ఏర్పాటు చేయనున్నారు. దేశ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పథకం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పథకం. లడాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేసిన మార్గం షింకున్ లా సొరంగం నిర్మాణం. బోధకాలు వ్యాధి నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం సామూహిక ఔషధ పంపిణీ కార్యక్రమం. మహిళల్లో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ను నిరోధించేందుకు ప్రవేశపెట్టిన స్వదేశీ వ్యాక్సిన్ సర్వోవ్యాక్ వ్యాక్సిన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 14వ ఏరో ఇండియా 2023 వైమానిక ప్రదర్శన ఎక్కడ నిర్వహించారు అంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నిర్వహించడం జరిగింది. భారత సైన్యం ఉమ్మడి సైనిక విన్యాసాలను ఏ పేరుతో నిర్వహించారు అంటే త్రిశక్తి పహార్ పేరుతో నిర్వహించడం జరిగింది. భారత ఇంధన వారోత్సవాలు 2023 ఏ తేదీ నుండి ఎక్కడ నిర్వహించారు అంటే ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నిర్వహించడం జరిగింది. కోవిడ్-19 నివారణకు భారత్ బయోటెక్ తయారు చేసిన నాసిక్ టీకా దేశీయంగా ఏ పేరుతో అందుబాటులోకి వచ్చింది అంటే ఇన్కోవాక్ పేరుతో తీసుకురావడం జరిగింది. అటల్ పెన్షన్ యోజనలో ఎంతమంది చందాదారులు ఉన్నారంటే 1.25 కోట్ల మంది ఉన్నారు. వివిధ భారతీయ భాషల్లో తీర్పులను అందుబాటులో ఉచిత సేవలు ప్రారంభించిన వారు డివై చంద్రచూడ్. లడాఖ్లో తొలి బయోడైవర్సిటీ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన ప్రదేశం యాయాతోస్ సరస్సు. కర్ణాటక రాష్ట్రంలో గల పశ్చిమ కనుమలలోని కందిరీగను కనుగొన్నవారు దానికి ఏ పేరు పెట్టారు? సోలిగా ఎరినాటక అనే పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పైన అరుదైన పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి పేరు పల్లాస్ పిల్లులు గుర్తించడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఎప్పుడు శంకుస్థాపన చేశారు మరియు ఎన్ని కోట్లతో నిర్మించనున్నారు అంటే 2023 ఫిబ్రవరి 15 శంకుస్థాపన చేస్తూ 8,800 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ఏ విధంగా గుర్తింపు పొందింది అంటే హరిత రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. శాశ్వత వైకల్యం బారిన పడిన గీత కార్మికులు ఎంత మొత్తం నష్టపరిహారంగా చెల్లించనున్నారు అంటే 10 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు అంటే 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించడం జరిగింది. జగనన్న చేదోడు పథకం 3వ విడత నిధులు ఎంత విడుదల చేశారు అంటే 330.15 కోట్లు విడుదల చేయడం జరిగింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు ఎంత ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు? 38.18 కోట్లు విడుదల చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా పూడిమాకలో 1.10 లక్షల కోట్లతో ఏ పార్కును ఏర్పాటు చేయనున్నారు? ఎన్టీపీసీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలు ఎక్కడ గుర్తించారు? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ జాతీయ స్మారకం ఎక్కడ ఆవిష్కరించారు? అండమాన్ నికోబార్ దీవుల్లో ఆవిష్కరించడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా మూలధన సేకరణకు ప్రవేశపెట్టిన బాండ్ల పేరు హరిత బాండ్లు.